హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మ్యాట్రిసెస్లో అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిసెస్, లోవర్ ట్రయాంగిల్ మ్యాట్రిసెస్ అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి తెలుసుకుందాం. హియర్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ సెడ్ టు బి upper triangle matrix if all elements below the leading diagonal are 0. Here leading diagonal means 2 1 6 8. So this is the leading diagonal. సో మనం ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ని తీసుకుంటే దీని ఆర్డర్ 4/4. హియర్ రోస్ ఆర్ 4 అండ్ కాలమ్స్ ఆర్ 4. సో దిస్ ఈజ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎప్పుడు మనం అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటామంటే ఇన్ కేస్ లీడింగ్ డయాగ్నల్కి బిలో ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 అయితే, సో మనం తీసుకునే ఆల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా పైన ఉంటాయి. లీడింగ్ డయాగ్నల్కి కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 కనుక అయితే దాన్ని మనం అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అని అంటాం. Similarly, lower triangle matrix. A square matrix is said to be lower triangle matrix if all the elements above the leading diagonal are 0. Here this is leading diagonal. So ఈ లీడింగ్ డయాగ్నల్కి అబౌవ్ ద ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి 0 కనుక అయితే దాన్ని మనం లోవర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అని అంటాం. సో మన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఈ కింద మాత్రమే ఉంటాయి, ఈ లోవర్ పార్ట్లోనే మనకి ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద లోవర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. అండ్ నెక్స్ట్ వన్, ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ మీన్స్ ఎలిమెంట్స్ ప్లేసెస్ని చేంజ్ చేయడం. సో ఇఫ్ వీ ఇంటర్చేంజ్ ద రోస్ అండ్ ద కరస్పాండింగ్ కాలమ్స్ ఇన్ ఏ గివెన్ మ్యాట్రిక్స్ ఏ, మనం ఒక మ్యాట్రిక్స్ ఏదైనా తీసుకుంటే విచ్ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్, then the new matrix obtained is called the transpose of a matrix A and is denoted by A transpose or A dash. సో ఇక్కడ మనం ట్రాన్స్పోజ్ అంటే రోస్ అన్నీ కూడా కాలమ్ ఎలిమెంట్స్లోకి వెళ్తాయి, కాలమ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా రోలోకి వస్తాయి. సో దిస్ ఈజ్ A11 అండ్ దిస్ ఈజ్ A12 అండ్ దిస్ ఈజ్ A13. సో ఇవి మనకి ట్రాన్స్పోజ్ అయినప్పుడు మనకి ఇక్కడ A11 ఎలిమెంట్ కరెక్ట్గానే ఉంటుంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి A12 ఎలిమెంట్ అనేది ఈ ఎలిమెంట్ అవుతుంది. హియర్ దిస్ ఈజ్ A21, A22, A23 అండ్ దిస్ ఈజ్ A31, A32, A33. సో ఇక్కడ మనకి ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ట్రాన్స్పోజ్ అవుతాయి. A13, A21, A22, A23, A31, A32, A33. సో ఇక్కడ మనకి A1 ట్రాన్స్పోజ్ అయినా సరే సేమ్ అదే ఎలిమెంట్ వస్తుంది ఇక్కడ కూడా ఆ పొజిషన్లో. అండ్ నెక్స్ట్ A12 పొజిషన్లో ఉన్న ఈ రో ఎలిమెంట్ అనేది కాలమ్ ఎలిమెంట్లోకి వెళ్తుంది, A21. అలాగే A13లో ఉన్న ఎలిమెంట్ 5 అనేది కాలమ్ రోలో థర్డ్ ఎలిమెంట్ కింద వెళ్తుంది. సో రోస్లో ఉన్నవన్నీ కూడా కాలమ్ కింద రాసుకుంటాం, అలాగే కాలంలో ఉన్న వాటిని రోస్ కింద ఇంటర్చేంజ్ చేస్తాం. సో రోస్ అన్నీ కాలం అవుతాయి, కాలం అన్నీ కూడా రోస్ అవుతాయి. సో దాన్ని మనం ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వన్, సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెడ్ టు బి సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ ఇఫ్ A transpose is equal to A. That is, if for all the values of F, I and J, మన ఎలిమెంట్స్ అన్నీ తీసుకుంటున్నాం కదా, A11, A2, A13, సో అవన్నీ కూడా AIJ ఈజ్ ఈక్వల్ టు AJI కనుక అయితే, ఇన్ కేస్ మనం ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత కూడా సేమ్ మళ్ళీ తిరిగి మనకి అదే మ్యాట్రిక్స్ వస్తుందో, సో అలాంటి మ్యాట్రిక్స్ని సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఈ ఎలిమెంట్స్ తీసుకుంటే A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. ఇన్ కేస్ మనం దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. ట్రాన్స్పోజ్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు రోస్ అన్ని కాలంలోకి వెళ్తాయి, కాలంలో ఉన్నవన్నీ రోస్కి వెళ్తాయి. సో ఇప్పుడు మనం దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే సిక్స్త్ ఇక్కడ A12 కాస్తాం, A12లో ఉన్న ఎలిమెంట్ A21లోకి వెళ్తుంది. సో అగైన్ వీ గాట్ 2. సో ఈ రోస్ అన్నీ కాలం అవుతాయి, A621. ఈ రోస్ అన్నీ కూడా కాలం అవుతాయి, 2 5 7 1 7 8 1 7
8. సో ఇక్కడ మనం చూసుకుంటే మన రోస్ అన్నీ కాలం కింద రాసుకున్నాము, బట్ అయినా కూడా మనకి ఇంతకుముందు తీసుకున్న మ్యాట్రిక్సే మళ్ళీ తిరిగి మనకి వచ్చింది. సో దట్ ఈస్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. మనం ట్రాన్స్పోజ్ చేసినా కూడా సేమ్ మనకి సిమిలర్ అదే మ్యాట్రిక్స్ కనుక వస్తే దాన్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇన్ కేస్ ఏఐజే, ఇక్కడ ఏఐజే మీన్స్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 సో సో ఇక్కడ 1 2 ఈజ్ ఈక్వల్ టు ఏ 2 1 1 2 ఎలిమెంట్ ఏ 1 2 ఏ 2 1. సో బోత్ ఆర్ సేమ్. సో అలా ఉన్నట్టుగా అయితే దట్ ఈస్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. Skew symmetric matrix. A square matrix A is said to be skew symmetric matrix if A transpose is equal to minus A, that is for all the values of I and J, Aij is equal to minus Ji. అంటే మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకొని విచ్ ఇస్ స్క్వేర్ మ్యాట్రిక్స్, దాన్ని మనం ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత కూడా వచ్చిన మ్యాట్రిక్స్కి ఇన్ కేస్ మనం మైనస్ సింబల్ కనుక ఇస్తే దెన్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుంది, మనకు వచ్చిన మ్యాట్రిక్స్కి ఈక్వల్ అవుతుంది. సో అది ఎలా అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. హియర్ ఐ టేక్ ఏ మ్యాట్రిక్స్ విచ్ ఇస్ స్క్వేర్ మ్యాట్రిక్స్ 0 -3 -5 3 0 -4 5 4 0. సో దీనికి మనం ట్రాన్స్పోజ్ చేస్తే మనకి రోస్ అన్ని కాలమ్స్ అవుతాయి, కాలమ్స్ అన్ని రోస్ అవుతాయి. సో ఇక్కడ ఉన్న రో మనకి కాలమ్ అవుతుంది 0 -3 -5 3 0 -4 రో మనకి ఇక్కడ కాలమ్ అవుతుంది 3 0 -4. నెక్స్ట్ 5 4 0 రో అనేది మనకి ఇక్కడ కాలమ్ అవుతుంది 5 4 0. సో ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, బట్ మనం కావాల్సింది ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. సో మనకి ఇన్ కేస్ ఏ కనుక ఇక్కడ తీసుకుంటే మనకి 0 -3 -5 3 0 -4 5 4 0. ఇన్ కేస్ మనం దీనికి మైనస్ సింబల్ కనుక అప్లై చేసేటట్టయితే ఈ సింబల్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. సో దీనికి -3 కాస్త +3 అవుతుంది, -5 కాస్త +5 అవుతుంది. సో 0 3 5 అండ్ ఇక్కడ ఉన్న 3 5 4 వాల్యూస్కి మైనస్ వస్తుంది, బికాస్ మనం మైనస్ సింబల్ని ఏకి మైనస్ సింబల్ని ఇస్తున్నాం. సో ఇక్కడ -3 -4 0. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇప్పుడు వచ్చిన ఈ మ్యాట్రిక్స్ దేనికి ఈక్వల్ అవుతుందంటే మనం ట్రాన్స్పోజ్ చేసిన మ్యాట్రిక్స్కి ఈక్వల్ అవుతుంది. సి హియర్ 0 3 5 -3 0 4 -5 -4 0. సో మనకు వచ్చిన -a కూడా 0 3 5 -3 0 +4 -5 -4 0. సో ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -a. అలా కనుకైతే దాన్ని మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అంటారు. నెక్స్ట్ వన్ కాంజుగేట్ మ్యాట్రిక్స్. If we replace each element of a given matrix A by its complex conjugate, then the new matrix obtained is called conjugate matrix of A, and it is denoted by A complement. So here మనకి ఉన్న మ్యాట్రిక్స్ A అనేది ఎలా ఉందంటే విచ్ ఈస్ కాంప్లెక్స్. సో 2 + I 3 - 4I 5 8 + 3I -2I 4 - 5I. సో దీనికి మనం కాంప్లిమెంట్ తీసుకుంటే విచ్ మీన్స్ ప్లస్ సింబల్ కాస్త మైనస్ అవుతుంది, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. నార్మల్ కాన్స్టెంట్ నెంబర్స్ సేమ్ అలాగే ఉంటాయి. సో హియర్ 2 + I ఈజ్ ఈక్వల్ టు 2 + I అనేది మనకి ఇక్కడ 2 - I అవుతుంది. 3 - 4I కాస్త 3 + 4I 5 ఈజ్ సేమ్. అండ్ హియర్ 8 + 3I మనకున్న కాంప్లెక్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న సింబల్స్ అనేవి చేంజ్ అవుతాయి. 8 - 3I 2I -2I కాస్త +2I. అండ్ నెక్స్ట్ 4 - 5I హియర్ 4 + 5I. సో మనకి ఇక్కడ ఉన్న కాంప్లెక్స్ నెంబర్కి ఏదైతే ఉందో మనం వాటికి సింబల్ అనేది చేంజ్ చేస్తాం, వాటిని మనం రీప్లేస్ చేస్తాం కాంజుగేట్. సో అప్పుడు మనకి అప్టైన్ అయిన దాన్ని మనం కాంజుగేట్ మ్యాట్రిక్స్ అని అంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. If you like the video, please do subscribe. Thanks for watching.